ప్రియా, ఈరోజు ఎంత అందంగా ఉన్నావు చెప్పనా? చెప్పనా? చెప్పండి. ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోములు బోలునచే కొలనిలోని నవ కమలదలంబులు నీ నయనంబున బోలునచే యచట చూసిన యచట గేగిన నీ రూపమగే అగుపించినదే తలనింద పూదండ దాచిన రాణి మొలకల ములతోడ మురిపించబోతే తలనింద పూదండ దాచిన రాణి మొలకల ములతోడ మురిపించబోతే బాటలో నిండే మంగారాలు ఈ పూల తోటలో విరిస శృంగారాలు నీ మాట బాటలో నిండే మంగారాలు ఈ పూల తోటలో విరిస శృంగారాలు నీ వేణిలో పచ్చ చేమంతి అందాలు మురిపించబోతే అవును, చెప్పు. ఈ పూట పూర్తిగా మోస్తాబోయినావు, ఏమిటి కథ? క్రొత్త బేరం తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కుబట్టిన ముచ్చము. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగా ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకం ఇచ్చానన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా యమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలం ఇది. అది ఏమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా. ఏ చల్లాలడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోయి ఏదో ఆశ్రమంలో కన్న మాటకు అంత అడుగు. హాస్యమునకు హద్దులుండవలేనండి. వడలమను హాస్యమా ఏమిటి? పోనీ పొరపాటు కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? అమ్మా, ఆ సంగతి ఈయనకే తెలిసిందబ్బా. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూసినాను.
వీధి గుమ్మమున వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కొడుకు వచ్చేసరికి తటాలను తలుపు తెచ్చుకుని బడాలను బయటకు వచ్చినాడు. అంతటా అతన్ని చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినాం. అతనికి అనుమానము కలుగుకున్నట్లు కోడిగమలాడుచు కొంత దూరం వెంట కూడా వెళ్ళినాను. వెళ్ళారా? కొంత దూరం వెళ్ళారు కదా, మరి ఎందులకు ఏతించరని అతన్ని అడగలేకపోయిరా? అడిగేవాడినే. అంతలో ఒక బాల్యమిత్రుడగుపడి బహుకాల సమావేశమున పరమాధరముచే కుశల ప్రశ్నలు వేసు పోతుంది అడుగుటకు అవకాశం లేకపోయినది. అట్లయినా నేనే తెలిపేదని మేళము గురించి మాట్లాడకే మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకొని వచ్చినది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేధర్మం కదా, కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూలం ఏగా అతడేమో వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టానండి. ఎవరా సుబ్బారావు? రాసుకెళ్ళి అతని పని రేపు చెప్తాడు. అంత నాకు చిరాకు కలిగి మేడ దిగి చక్కా పోయి తిని అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడు నిమిషం మీద అతని దొడ్డిలోనికి తీసుకుపోయి ఆ దారిని ఆవలకు సాగరంపింది. మీరు నమ్మును నమ్మకుండా నడిచిన సంగతి మాత్రం ఇంటి ఏడి మొక్కమ, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో ఎన్నడూ నలుసంతా అబద్ధమాడమనేగా నా నమ్మకం. మీ తోడనే కాదు, నేనెవ్వరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులమును పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు సాగించడానికి ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాటగా ఎలా నేను ఎన్ని మార్లు శ్లాఘింపలేదు చింతామణి. ఎందరూ వారవనజేక్షణలీపురము కళ్ళలో కందువ మాటలు ఇటుల గారదిశు గాలడి చేయుచు దొలగోపుగా సల్పటి వారు కలిగిరే
భలే చెప్పారు, భలే చెప్పారు. ఇంతకు తమరు వెళ్ళిన పని ఏమైనదో? ఏమొకటికి ఏమున్నది? దైవము తరచుగా ధనికుల నాలుకలో తాటిపట్టెల తోడును, ఆహా, చేతులు శివనాకుల తోడును, ఓహో, హృదయము ఉక్కు ముక్కలతోను చేసు. ఇదంతయు చావు కబురు చల్లగా చెప్పుటకే కావలేను. కాదు కాదు, ఇప్పటికి ఇంతే కానీ కానీ 2-3 దినంలో తప్పక సానుకూలం కాదు. అదేమి ఎప్పటి పాడమే దిగినది. ఇది వరకు రేపు రేపు రేపు, ఆ రేపులకి ఇప్పుడు 2 త్రోపులు కూడా తగిలినవిగా. కాదు కాదు, ఇంతవరకు ఇదిగో అదిగో ఆయన తిప్పిన తుంటని ఈ పూట తొండ చేయి చూపినాడు. అంతట మరి ఒక తుంటని ఆశ్రయించినారు. ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంట చేయి చూపును. ఆ తొంట చేతులు తెచ్చి మా ఇంట తోరణ కూర్చుంది. ఇంతేనా? అబ్బబ్బా, మాట శాంతముగా వెనుకయ్య మండిపడినా నేనేమి చెప్పగలను? చెప్పు. చిరాకుమాని శివరంతట వినుముచింతామని. ఏమిటి చిరాకుమాని ఏంటి? శివరంతట విను. ఇప్పటికి 20 దినం నుండి విని విని నా ప్రాణం విసిగినది. ఇంకా ఏమి విననండి. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతలకు నేను కనుక భరించితిని. కానీ వేరొక్కరైనచో మందో మాకో మింగి చావలసినదే. ఇంకా నేను పడలేను. ఇంతటితో మీ దారి మీది, నా దారి నిన్ను విడిచి నేను జీవించగలనా? నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా బ్రతకగలనా? విడచితి బంధువర్గములా వీడితి ప్రాణములకు మిత్రులము, విడచితి ఇల్లువాకిలి వీడితి భార్యను పాత చెప్పును. విడచితి ఎగ్గు సిగ్గులు, విడచితి ఎగ్గు సిగ్గులు పదవిందదలేచను. నీ నిమిత్తమై విడువలే దేహము, విడువలే దేహము, నీవు నన్ను వీడు అవస్థ తటస్థమైన సో
దోషం ఉన్నదండి? ఈ నెలలో ఎర్రని ఏగానైనా ఇచ్చితరా? అవును చింతామణి, ఎక్కడికి వెళ్ళినను అక్కడే సుఖెదురుగున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయను? నాకు ఉన్నంతలో నీకేమైనా లోటు చేసేది? నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేసిదినా? తోతల నోటి క్షేత్రములెల్లగనంది తోతల నోటి క్షేత్రములెల్లగనంది దోషులతో తెచ్చి పోసిన తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించిన కొత్తవాడిచ్చిన అంటు మామిడి తోట కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడగొని వచ్చింది కులము వారెల్లను నీకిది కూడదు భార్య నూతికి గోతికి పొరుగులిడినో లెక్క చేయకు నీ ఇంటి కుక్క కోసుకొని ఇటులున్నా